సమ్మర్లో డాక్టర్ దగ్గరికి వెళితే బాగా వాటర్ తాగమని చెప్తారు. కానీ ఆ ఊర్లో మాత్రం నీళ్లే స్థానికులకు డాక్టర్. కాళ్ళ నొప్పి కీళ్ళ నొప్పి వచ్చాయనుకోండి, గ్లాస్ ఆఫ్ వాటరే వారికి మెడిసిన్. అంతేకాదు, కిడ్నీ సమస్యలకి కూడా ఆ జలమే వారికి దివ్య ఔషధం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ నీరే సర్వరోగ నివారణి. కోన కాలువే వారికి సంజీవిని అనేది పబ్లిక్ టాక్. మరి ఆ డీటెయిల్స్ ఏంటో డీటెయిల్గా చూద్దాం. భూమికి పచ్చని రంగేసినట్టుగా ఎటు చూడు ఆకుపచ్చదనం, మబ్బుల్ని ముద్దాడేలా ఎత్తైన కొండలు, ఇక సొగసు చూడు తరమా అన్నట్టుగా కొండల్లో నుంచి జాలువారే జలపాతం. ఇది ఏ ఊటీనో కొడైకెనాలో కాదు. ఈ సహజ సోయిగాలు ఆశాంతం నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గం కొండ సొంతం. ఈ ప్రాంతం సహజ సిద్ధమైన ఔషధ సంపదకు నిలయం. పచ్చని అడవులతో కప్పబడి ఉన్న ఈ కొండల్లో ప్రతి చెట్టుకి ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికుల గట్టి నమ్మకం. ఈ ప్రాంతంలో సంజీవుని వంటి అరుదైన ఔషధవనం విస్తరించి ఉందని భావిస్తుంటారు. ఊట ఎక్కడి నుంచి వస్తుందో ఏమో కానీ పరవళ్లు తొక్కే జలపాతంగా మారి తరువాత కొనకాలువగా ప్రవహిస్తోంది. ఈ నీరే సర్వరోగ నివారణి అన్నది స్థానికుల నమ్మకం. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తోంది అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కొండగుట్టల లోపల నుంచి, భూమి అంతర్భాగం నుంచి ఈ జలధార వస్తుందంటారు స్థానికులు. కానీ అసలు మూలాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ ఖచ్చితంగా గుర్తించలేకపోయారు. రుచికి రుచి, శుచికి శుచి. ఇక సహజ వనంలో నుంచి వచ్చే జలం 100% స్వచ్ఛత. ఈ నీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు గాని ఈ నీటిని తాగితే పెయినా ఇట్స్ గాన్ అనాల్సిందే, అందులో డౌటే లేదు. అందుకు తామే నిదర్శనం అంటున్నారు స్థానికులు. ఈ వాటర్ తాగితే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనే లేదంటున్నారు. మినరల్ వాటర్ కన్నా ఈ సుజలంతోనే సఫలమంటున్నారు. ఈ నీళ్లు చాలా బాగుంటాయి. మోకాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఎటువంటి రోగాలు ఉండవు. ఈ నీళ్లు తాగితే ఆరోగ్యం చాలా బాగుంటుంది. కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చేది తెలియదు. ముఖ్యంగా ఈ నీళ్లు తాగంది ఇక్కడ వాళ్ళు ఉండలేరు. మాకు ఈ నీళ్లు తాగండి, మాకు ఏ నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు అయ్యేం మేము తాగలేము. మాకు ఎప్పటి నుంచి ఈ నీళ్ళు అలవాటు అయిపోయినాయి. ఆ ఫిల్టర్ నీళ్ళు తాగి కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఎట్టంటే అట్ట బాగా లేకుండా వస్తుంది. మా పరిస్థితి మాకు ఇయే కావాలా. అది కోనకాలువ నీళ్లపై స్థానికుల గురి. రుచి తీపిగా ఉంటుంది, నీటి సాంద్రత ఎక్కువగా ఉంటుంది, ఔషధ గుణాలున్నాయి. 1993లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన శాస్త్రవేత్తలు ఈ నీరు ప్రవహించే మార్గంలో సుమారు 64 రకాల ఆయుర్వేదం మూలికలు ఉన్నాయని గుర్తించారు. ఈ మూలికల సారం ఈ నీటిలో కలిసే కారణంగానే దీనికి ఈ ప్రత్యేకత వచ్చిందన్న నమ్మకం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నీటిని వేడి చేసినా, ఫిల్టర్ చేసినా దానిలో ఉన్న అసలు గుణాలు తగ్గిపోతాయంటారు స్థానికులు. అందుకే సహజ రూపంలోనే ఈ నీటిని తాగడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. ఈ జలమే తమకు సంజీవిని అనేది స్థానికుల మాట. ఎక్కడి నుంచి వస్తుందో అనేది ఇప్పుడు దాకా తెలియదు. ఇది ఒక అమృతం లాంటిది, ఇది ఒక సంజీవిని. నార్మల్ వాటర్ వచ్చేసి 700, 800, 1500 ఉంటుంది. మామూలు వాటర్ ఫిల్టర్ చేసిన తర్వాత 17 వస్తుంది. ఈ కోన నీళ్లు తీసుకొని పోయి మేము టెస్ట్ చేస్తే 15. ఫిల్టర్ చేయకపోయినా కానీ ఈ నీళ్ళల్లో అంత ప్రాధాన్యత ఉంది. చుట్టుపక్కల ఉన్న నదులు, చెరువులు ఎండిపోయినా కూడా ఈ కొనకాలువలో మాత్రం జలధార ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. నవాబుల కాలంలో ఈ సహజ జలాన్ని కాలువల రూపంలో గ్రామాలకు చేరేలా నిర్మాణాలు చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ ఉదయగిరి ప్రజల జీవనాడిగా మారింది ఈ కొనకాలువ. ఉదయగిరి పట్టణంలో ఎన్నో మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నప్పటికీ ఈ సహజ నీటిపైనే ప్రజలకు అపారమైన నమ్మకం. డబ్బాలతో నీటిని వడగట్టుకుని తీసుకువెళ్లడం ఇక్కడ నిత్యకృత్యం. ఈ నీరు కొంతమందికి ఉపాధిగా మారింది. ఒక బిందె నీటిని 10 రూపాయలకే అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇంతటి అపూర్వమైన సహజ సంపద చెంతన ఉన్నప్పటికీ సరైన అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. ఈ కోన కాలువను ప్రభుత్వం శుద్ధి చేసి, అభివృద్ధి చేసి ఇంటింటికి తాగునీటిగా సరఫరా చేయాలని స్థానికులు గట్టిగా కోరుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ అమృత జలాన్ని పరిరక్షించి అభివృద్ధి చేస్తే ఉదయగిరి కోన కాలువకు ప్రత్యేక గుర్తింపు రావడం ఖాయమంటున్నారు స్థానికులు.